వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో ఫార్మాటింగ్ టైప్స్ దగ్గర స్టాప్ చేశాను. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఫార్మాటింగ్ టైప్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. నౌ ఈ క్లాస్లో 10 నెక్స్ట్ 10 మెథడ్స్ నేర్చుకున్నాం ఈ క్లాస్లో. సో స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి ఈజ్ ఆల్ నమ్ మెథడ్. ఓకే, చూడండి ఇక్కడ ఈజ్కి ఆల్ నమ్. ఓకే, దేర్ ఈజ్ నో స్పేస్ అనేది లేదు. అండ్ మెథడ్ ఎప్పుడైనా డిఫైన్ చేసినప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ అనేవి పెట్టాలి. ఓకే, నౌ ఈజ్ ఆల్ నమ్ ఏంటి? ఈజ్ ఆల్ నమ్, ఆల్ అంటే ఏఎల్ మీన్స్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఏఎల్ మీన్స్ ఆల్ఫాబెట్స్. వాట్ అబౌట్ నమ్ మీన్స్ న్యూమరికల్. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఈజ్ ఏం చెప్తుందంటే ట్రూ ఆ ఫాల్సా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకుంటే, ఓకే, లెట్ మీ టేక్ పైథాన్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, అండ్ 1 2 3 ఇదంతా కూడా ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ నంబర్స్ ఉన్నాయి, న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏంటి? ఈ స్ట్రింగ్కి మనం ఎప్పుడైతే ఈజ్ ఆల్ నమ్ అనే మెథడ్ అప్లై చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే సాటిస్ఫై అయితే కండిషన్, విచ్ ఈస్ ద కండిషన్ అంటే ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఉన్నట్లయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఆల్ఫాబెట్స్ లేదా నంబర్స్ బోత్ లేవనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ద డెఫినేషన్ చూద్దాం. ది ఈజ్ ఆల్ నమ్ మెథడ్ రిటర్న్స్ true if all the characters are alphanumeric. Okay, alphabets and numerical, meaning alphabets letters means A to Z we can take, and numbers are 0 to 9. Okay, then what about these things అంటే ఆల్ఫా న్యూమరిక్ కానటువంటి క్యారెక్టర్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ఫా క్యారెక్టర్స్ దట్ ఆర్ నాట్ ఆల్ఫా న్యూమరిక్ ఈజ్ స్పేస్. ఓకే, మన స్ట్రింగ్లో స్పేస్ ఉంటే, ఓకే, ఈవెన్ పైథాన్ ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను. సో ఇదేం చేస్తుందంటే ఇది ఆల్ఫా న్యూమరిక్ అనే క్యారెక్టర్ కాదు స్పేస్ అనేది. సో అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్ని ప్రింట్ చేస్తుంది ఎట్ దట్ టైం. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఎక్స్క్లమేటరీ. ఓకే, ఎక్స్క్లమేటరీ అండ్ హ్యాష్ సింబల్. ఓకే, ఇవన్నీ కూడా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అనేది కావు. ఓకే, దీస్ థింగ్స్. సో ఇవి ఉన్నాయి అంటే మనకి ఫాల్స్ అని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ సింటాక్స్ వచ్చేసి స్ట్రింగ్, వాట్ ఎవర్ ద స్ట్రింగ్ మనం టేకింగ్, ఏ స్ట్రింగ్ అయితే మనం తీసుకుంటున్నామో దానికి ఈజ్ ఆల్ నమ్ మెథడ్ అనేది అప్లై చేస్తున్నాం విత్ డాట్ ఆపరేటర్. ఇక్కడ మీకు డాట్ కనిపిస్తుందా? ఐ థింక్ డాట్. ఓకే, లైక్ దిస్. ఓకే, స్ట్రింగ్ డాట్ ఆపరేషన్ పెట్టేసి ఈజ్ ఆల్ నమ్ మెథడ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, నౌ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, look at this example. Check if all the characters in the text are alphanumeric. Okay, alphabets and numeric. ఇప్పుడు నేను టెక్స్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నా, ఒక వేరియబుల్ నేమ్ txt ఇస్ ద వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్లో ఏం అసైన్ చేస్తున్నా అంటే కంపెనీ 1 2. ఓకే, నా ఏంటి ఇక్కడ ఇది స్ట్రింగ్. ఓకే, మనం డబుల్ కోట్స్లో మెన్షన్ చేసినప్పుడు స్ట్రింగ్ అనేది పైథాన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో నేను x ఈక్వల్ టు ఒక మెథడ్ అప్లై చేస్తున్నాను, టెక్స్ట్ డాట్. ఓకే, వాట్ ఎవర్ ద స్ట్రింగ్ డాట్, ఏ వేరియబుల్ అయితే తీసుకున్నామో ఆ వేరియబుల్ స్ట్రింగ్, దట్ ఈస్ txtలో వేరియబుల్ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ txt డాట్ ఈజ్ ఆల్ నమ్ మెథడ్ అనేది అప్లై చేస్తుంది. నేను ఎప్పుడైతే ప్రింట్ x అని ఇస్తాను, ఓకే, ఈ మెథడ్ అనేది, ఓకే, ఈజ్ ఆల్ నమ్ మెథడ్ అనేది ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో స్ట్రింగ్, ఆ స్ట్రింగ్కి అప్లై అయ్యి, ఓకే, ట్రూ ఆ ఫాల్సా అని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఓకే, నేను రన్ చేస్తాను కోడ్. ఓకే, అండ్ కంపెనీ ఇంకేం చెప్పాము మనం, ఇవి ఈ క్యారెక్టర్స్. ఓకే, లెట్ మీ టేక్
ఈ క్యారెక్టర్స్ కూడా మనం చెక్ చేద్దాం. సో లెట్ మీ టేక్, చూడండి ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ట్రూ ప్రింట్ అయింది. వై ట్రూ ప్రింట్ అయింది, ఎందుకు, దిస్ ఈస్ ఆల్ఫాబెట్స్. ఓకే, అప్ టు హియర్ ఆల్ఫాబెట్స్. లెటర్ ఏమైంది, ఆల్ఫా న్యూమరిక్ ఉంది. దేర్ ఇస్ నో స్పేస్ ఇన్ బిట్వీన్ అండ్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ యూస్డ్ ఇన్సైడ్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్, ఓకే, విల్ చెక్ ద సేమ్ థింగ్. మనం సేమ్ కోడ్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే స్పేస్ ఇస్తున్నా నేను. ఓకే, ఆల్ఫా, దిస్ ఇస్ ఆల్ఫాబెట్స్ అండ్ దిస్ ఇస్ న్యూమరికల్. సో నేను ఇక్కడ స్పేస్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది. ఓకే, ఎందుకు, స్పేస్ అనేది మనకి ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ కాదు కాబట్టి. ఓకే, అండ్ యూ కెన్ ఇంక్లూడ్ ఎనీథింగ్. ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఫస్ట్ ఆల్ఫా వాట్ ఈస్ దిస్ ఆల్ఫాబెట్స్ రాసి లేటర్ ఇక్కడ న్యూమరికల్ రాస్తున్నారు అని అంటే మనం ఎలాగైనా రాసుకోవచ్చు. స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ ఉంటే, ఓకే, స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ ఉంటే మనకి ట్రూ ప్రింట్ చేస్తుంది, ఎక్కడ ఉన్నా పర్లేదు. ఓకే, మనం ఈ క్యారెక్టర్స్ మాత్రం యూజ్ చేస్తే అది వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ వీఆర్ యూజింగ్ హియర్, ఓకే, మనకు అప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఓకే, లెట్ మీ టేక్ హియర్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటే ఏమవుతుంది సార్, ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ కాదు, మనం అప్లై చేస్తున్న మెథడ్ ఆల్ఫా న్యూమరిక్. ఒకవేళ ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉన్నాయి, సో అదేం ప్రింట్ చేస్తుంది, ఓకే, ఓన్లీ ఆల్ఫాబెట్సే తీసుకున్నాం కంపెనీ ప్రింట్ చేస్తున్నా. వాట్ ఇట్ ఈస్ రిటర్న్ ట్రూ. ట్రూ ప్రింట్ చేసింది. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉంటే ట్రూనే ప్రింట్ చేసింది. ఓకే, అండ్ ఆల్ఫాబెట్స్, ఇక్కడ నెంబర్స్ అనేవి మనం మెన్షన్ చేయలేదు ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్లో. ఓకే, ఈ స్ట్రింగ్లో మనం నెంబర్స్ మెన్షన్ చేయకపోయినప్పటికీ వన్ థింగ్ ఆల్ఫాబెట్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్ ట్రూ. ఓకే, ఓన్లీ నెంబర్స్ ఉంటే ఏమవుతుంది, లెట్ మీ టేక్ ఓన్లీ నెంబర్స్ ఆర్ దేర్. ఓన్లీ నెంబర్స్ ఉన్నా, ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నా మనకేంటి కండిషన్ అనేది ఆల్ఫా అండ్ న్యూమరిక్. ఓకే, నెంబర్స్ ఉన్నా ట్రూనే ప్రింట్ చేస్తుంది, ఆల్ఫాబెట్స్ ఉన్నా ట్రూనే ప్రింట్ చేస్తుంది, అండ్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉన్న ఒక స్ట్రింగ్లో మనకి ట్రూనే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈ క్యారెక్టర్స్ యూజ్ చేసినప్పుడు స్పేస్ అండ్ దీస్ సింబల్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. బికాస్ they are not alphabets, they are not numerators, they are special characters. Okay, now we will go for next method. Okay, next method వచ్చేసి ఇక్కడ is alpha. Okay, is alpha method ఏం చేస్తుంది అంటే the is alpha method returns true if all the characters are alphabet letters. Okay, alphabet letters A to Z ఉంటే, ఓకే, ఎనీథింగ్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటే మనకి ట్రూని ప్రింట్ చేస్తుంది. నంబర్స్ అనేవి ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఈజ్ ఆల్ఫా మెథడ్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. ఓకే, దెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ ఆర్ నాట్ ఆల్ఫాబెట్ లెటర్స్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ స్పెషల్ క్యారెక్టర్స్, నాట్ ఆల్ఫాబెట్స్. ఓకే, సో దిస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఇంక్లూడ్ అవుతుందో మనకి అప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనం ఒకసారి కోడ్ రన్ చేద్దాం. ఓకే, సో ఇట్ వాస్ రన్. సో చెక్ వాట్ ఇస్ దిస్ టెక్స్ట్ ఇస్ ఆల్ఫాబెటిక్ ఆర్ నాట్. లెట్ మీ టేక్ హియర్. ఏమైంది, ఇక్కడ టెక్స్ట్ ఉంది, దిస్ ఈజ్ ఆల్ఫాబెట్ అప్ టు హియర్, నెంబర్స్ ఇంక్లూడ్ అయింది. ఓకే, సో మనం అప్లై చేస్తున్న మెథడ్ ఈజ్ ఆల్ఫా మెథడ్. ఎక్కడ దీంట్లో ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్కి మనం ఈజ్ ఆల్ఫా మెథడ్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇది అప్లై చేసినప్పుడు నాకు ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు ఫాల్స్ ప్రింట్ అయింది. ఎందుకు ఫాల్స్ ప్రింట్ అయిందంటే ఈజ్ ఆల్ఫా మెథడ్ ఓన్లీ చెక్స్ ఆల్ఫాబెట్స్. ఓకే,
ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే చెక్ చేస్తుంది. నెంబర్స్ ఉంటే మనకి ఫాల్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఏంటి, ఒక టెక్స్ట్లో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ఫాబెట్. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్. సో దట్ ఏం చేస్తున్నాం మనము, ఒక ఈజ్ ఆల్ఫా మెథడ్ అప్లై చేసినప్పుడు ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు ట్రూ వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, దెన్ వాట్ అబౌట్ నెంబర్స్, ఓన్లీ నెంబర్స్. ఓకే, మనకి ఆల్రెడీ let me take let me copy this code. Take one. ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మనకు అసలు నెంబర్సే ఉండొద్దు, ఓన్లీ నెంబర్స్ ఉంటే ఏంటి, ఏదైతే ఉంటే ఏంటి. సో మనకి ఏం ప్రింట్ చేస్తుంది, ఓన్లీ నెంబర్స్ ఉన్నా కూడా మనకి ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. సో ఏంటి కన్క్లూజన్ ఏంటి, ఈజ్ ఆల్ఫా మెథడ్ ఏం చేస్తుంది, ఈజ్ ఆల్ఫా మెథడ్ ఓన్లీ చెక్స్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి, అప్పుడు మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. అదర్వైజ్ ఏం చేస్తుంది, ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈజ్ ఆస్కీ మెథడ్. ఓకే, ఈజ్ ఆస్కీ మెథడ్ అంటే ఆస్కీ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ A to Z. ఓకే, ఓకే, మీకు ASCII క్యారెక్టర్స్ లెట్ మీ థింక్. ఈజ్ ASCII మెథడ్ ఏం చేస్తుంది, ఈజ్ ASCII మెథడ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ASCII క్యారెక్టర్స్. ఓకే, string dot ASCII, this is the syntax. Okay, so let me take 1 second. So is ASCII, okay, is ASCII method ఏం చేస్తుంది, true if all the characters are ASCII characters. Okay, A to Z అయినా ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ASCII code. So what is ASCII means, ASCII means, okay, ASCII is American Standard, okay, American Standard Code for information interchange. So ASCII means American Standard Code for Information Interchange. వాళ్ళు ఏం చేశారంటే సమ్ 7-bit కోడ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, 7-bit అంటే ఎవ్రీ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకుంటే, సో ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ హ్యావింగ్ 7 bits. ఓకే, 0 1 0 సంథింగ్ లైక్. ఓకే, 7 bits అనేవి ఉంటాయి. సో 2^7 మీన్స్, ఓకే, ఎందుకంటే మనం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నప్పుడు 0 and 1 2 things are using. సో 2^7 is 128 క్యారెక్టర్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్లో. ఓకే, సో వాట్ ఆర్ దే, ఓకే, వాట్ ఆర్ దే అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే లుక్ ఎట్ దీస్ థింగ్స్. ఓకే, @ సింబల్ ఇస్తే స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. ఓకే, క్వశ్చన్ మార్క్ అండ్ దీస్ థింగ్స్. ఓకే, సో టోటల్గా హౌ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయంటే ASCIIలో టోటల్ 128. ఓకే, 128 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో లెట్ మీ గో టు ద కోడ్. సో ఇక్కడ ఏంటి, కంపెనీ ఇచ్చాము, 1 2 3 ఇచ్చాము. ఇది ASCIIలో క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఏం రిటర్న్ చేస్తుంది, రన్ చేసినప్పుడు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే,
అండ్ అదేవిధంగా స్పేస్ ఇచ్చామనుకోండి. ఓకే, నేను ఇక్కడ కంపెనీ 123కి స్పేస్ ఇచ్చాను. స్పేస్ అనేది మనకి స్పెషల్ క్యారెక్టర్. ఓకే, ఇది కూడా నేను రన్ చేసినప్పుడు ట్రూనే ప్రింట్ చేస్తుంది. ఓకే, స్పేస్ ఇచ్చినప్పుడు. అండ్ సేమ్ వే మన స్పెషల్ క్యారెక్టర్ ఒకటి తీసుకుందాం, విచ్ ఇస్ దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్. ఓకే, సో నేను 3 స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటి స్పేస్, ఎక్స్క్లమేటరీ సైన్ అండ్ @ సైన్. ఓకే, now what will it will do when I run the code? Okay, నేను రన్ చేసినప్పుడు what will happen? It is printing true. Okay, it is printing true because these all are ASCII characters. Okay, and the next method is decimal method. Okay, what is decimal method? The is-decimal method returns true if all the characters are decimals, only 0 to 9. 0 to 9 ఏవైతే డిజిట్స్ ఉంటాయో, ఓకే, అండ్ సో ఆన్ అప్ టు 9, ఈ డిజిట్స్ మాత్రమే యాక్సెసిబుల్. ఓకే, ఈ డిజిట్స్ కనుక ఉంటే అది డెసిమల్. క్యారెక్టర్స్ అనేవి ఇందులో ఉండకూడదు. ఓకే, వీ డోంట్ యూజ్ క్యారెక్టర్స్. ఓకే, ఈ డెసిమల్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఒకవేళ మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఆల్ ద క్యారెక్టర్స్, ఓకే, మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఆల్ ఆర్ న్యూమరికల్ డిజిట్స్ ఉన్నట్లయితే, ఓకే, అప్పుడు మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, అదర్వైజ్ ఏం చేస్తుంది? అదర్వైజ్ ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, and what it will do, it will also check for the Unicode encoded things. Okay, this method is used on Unicode objects. That means 0030 means 0. Unicode for 0 is this thing. Unicode for 0G is this thing. Okay, so Unicode అనేది రిప్రజెంట్ చేయాలంటే \u ఇచ్చేసి some 0030. ఓకే, these are Unicode or decimals. Now ఏదైతే మనం అప్లై చేస్తామో ఒక స్ట్రింగ్ తీసుకొని, ఆ స్ట్రింగ్కి ఈజ్ డెసిమల్. ఓకే, ఈజ్ డెసిమల్ అని అప్లై చేసినప్పుడు మనకి ట్రూ ఆ ఫాల్స్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ యూనికోడ్ క్యారెక్టర్స్? ఈ యూనికోడ్ అప్లై చేసినప్పుడు మనకి 0 రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ కోడ్ ఫర్ యూనికోడ్ ఫర్ G. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు యూనికోడ్ ఫర్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను ఏ డాట్ ఈజ్ డెసిమల్ అని అప్లై చేసినప్పుడు ఏలో ఏముందో దానికి అప్లై అవుతుంది మెథడ్. సో యూనికోడ్ అనేది డీకోడ్ అయిపోయి మనకి 0 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ 0 అనేది డెసిమలా కాదా? సో డెసిమల్ అయితే ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, నౌ ప్రింట్ ఏ అని నేను ఎందుకు ఇస్తున్నానంటే చెక్ చేసుకోవడానికి. ఇది అనేది ఈ యూనికోడ్ క్యారెక్టర్, ఓకే, యూనికోడ్ అనేది డీకోడ్ చేస్తే మనకి 0 ఇస్తుందా లేదా, అది 0 కాదా అని చెక్ చేయడానికి నేను ప్రింట్ ఏ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నేను రన్ చేస్తున్నాను. సో what will happen? First thing is printed true because it is 0 Unicode and this Unicode is for 0. ఇది క్యారెక్టర్ కాబట్టి మనకి ఇది ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఏ అన్నాను, అది డీకోడ్ చేసినప్పుడు 0 అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ ఏ నెంబర్, డిఫరెంట్ నెంబర్, ఇక్కడ 31 కాదు, 30 కాదు, లెట్ మీ టేక్ 32 తీసుకుంటున్నాం. రైట్, యూనికోడ్ is 32. Now run. So what Unicode 32 means? It is 2. ఇంతకుముందు ఏమి ఇచ్చాం? 30 ఇచ్చాం, that is 1. Sorry, 0. And 31 is that is 1. And 32 is that is 2. And 33 is that is 3.
like that 35, 36 and 37 up to 39. ఓకే, అప్ టు 39 ఇస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 9 అనేది ప్రింట్ అవ్వాలి. లెట్ మీ చెక్ విత్ 39. సో నేను రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్రింటింగ్ 9. ఓకే, there is some unique code for that encoding purpose. And next is the digit method. Okay, is the digit and is decimal, that is different. is decimal ఎప్పుడు యూజ్ చేస్తున్నాం మనం, యూనిక్ కోడ్ మెథడ్. ఓకే, దిస్ ఈస్ యూనిక్ కోడ్ ఆబ్జెక్ట్స్ కి మనం యూజ్ చేస్తాం యూనిక్ కోడ్ ఆబ్జెక్ట్స్. వాట్ అబౌట్ ఈజ్ డిజిట్ మెథడ్? ఓకే, ఈజ్ డిజిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, this will work for 0 to 9. Is digit method returns true if all the characters are digits, otherwise false. Okay, exponents like ఒకవేళ మనం పవర్ 2 తీసుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ పై పవర్ x స్క్వేర్ ఇచ్చారనుకోండి, ఈ 2 అనేది కూడా మనకి డిజిట్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఇస్ ద సింటాక్స్? సింటాక్స్ ఇస్ string dot is digit. Okay, so if you see for the example, okay, if you see for the example, there is, let me write the code for that. Zero taking 9. Okay, so run చేసేస్తున్నాను. So what it was printed, these are copied thing అనమాట, పైన ఉన్నదాన్ని కాపీ చేశాను నేను. సో what it is printed, true and true, because 0 is the digit and 9 is the digit. True and true. So what about ఇక్కడ మనం ఒకవేళ మనం క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఏ ఇచ్చాను, సో వాట్ ఇట్ విల్ ప్రింట్, ఏ ఇచ్చినప్పుడు, నేను ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఇట్ ఈస్ బి. ఏదైతే మనం ఈజ్ డిజిట్ అప్లై చేసినప్పుడు మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, బికాస్ ఏలో ఏముంది, డిజిట్ ఉంది. అట్ ఈస్ ఎ స్ట్రింగ్, బట్ ఆ స్ట్రింగ్ అనేది డిజిటా కాదా అని చెక్ చేయడానికి ఈజ్ డిజిట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి let me complete up to what I have to do. Is digit, is loin. Okay, now is identifier. What is this method? Is identifier method. Is identifier method returns true if the string is a valid identifier, otherwise false. Okay, సో మనం ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఐడెంటిఫైయర్స్ని, అంటే వేరియబుల్ నేమ్స్. ఐడెంటిఫైయర్స్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్స్. అవి ఎలా ఇవ్వాలి అనేది మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, ఇంట్రడక్షన్ వేరియబుల్స్ క్లాస్లో. సో a string is considered a valid identifier if it only contains alphanumeric letters, that is A to Z and 0 to 9, or underscore character. ఓకే, A to Z ఉండొచ్చు, 0 to 9 ఉండొచ్చు, అండ్ అండర్స్కోర్ అనేది కూడా ఉండొచ్చు. సో a valid identifier cannot start with a number. నెంబర్తో స్టార్ట్ అయితే అది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ కాదు, దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ అనేది కాదు. ఓకే, ఆర్ ఇట్ కంటైన్ ఎనీ స్పేసెస్. స్పేసెస్ కూడా మనకి ఉండద్దు ఎప్పుడైతే మనం ఐడెంటిఫైర్ని డిఫైన్ చేస్తాము. ఓకే, సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దట్? సేమ్ థింగ్, స్ట్రింగ్ వచ్చేసి డాట్ ఆపరేటర్ అండ్ ఈజ్ ఐడెంటిఫైయర్ మెథడ్. సో లెట్ మీ టేక్ txt, demo is there. Okay, which started with capital and EMO, demo. X is equal to text dot is identifier. ఓకే, ఇది మనకు ఐడెంటిఫైయరా కాదా అని చెక్ చేస్తున్నాం, ఈజ్ ఐడెంటిఫైయర్. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఎక్స్ని రిటర్న్ చేస్తున్నప్పుడు, సో దిస్ ఈజ్ స్టార్టెడ్ విత్ ఆల్ఫాబెట్ నెంబర్, సో
there is no include of space అనేది include అవ్వలేదు అండ్ నంబర్తో కూడా స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఓకే, సో వాట్ ఇట్ విల్ ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఓకే, సో వాట్ ఇట్ వాస్ రిటర్న్ ట్రూ రిటర్న్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ okay, let me check about this. Check if the strings are valid identifiers or not. Okay, my folder valid, demo00 valid, 2 brings 2 తోని స్టార్ట్ అవ్వద్దు మనకి ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ నేమ్, ఇదేంటి ఫాల్స్. మై డెమో స్పేస్ అనేది ఇంక్లూడ్ అవ్వద్దు, సో ఇట్ ఈస్ ఫాల్స్. సో ఏకి అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ట్రూ ప్రింట్ చేస్తుంది, బీకి అప్లై చేసినప్పుడు ట్రూ ప్రింట్ చేస్తుంది, సికి అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ఫాల్స్, అండ్ డీకి అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ బికాస్ స్పేస్ అనేది ఇంక్లూడ్ అయింది ఇక్కడ. ఓకే, సో నేను ఎప్పుడైతే రన్ చేస్తానో ప్రోగ్రామ్ని, సో మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఓకే, దీస్ టూ థింగ్స్ ఆర్ ఫాల్స్. And the next is okay, and the next is alpha method, sorry, is lower method. Is lower method ఏం చేస్తుందంటే this returns true if all the characters are in lower case, otherwise false. మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో, ఓకే లెట్ మీ టేక్ క్యాపిటల్ P అండ్ పైథాన్, ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి. సో దీనికి నేను ఎప్పుడైతే ఈజ్ లోయర్ మెథడ్ని అప్లై చేస్తానో అప్పుడు ఇదేం చేస్తుందంటే ఆల్ ద క్యారెక్టర్స్ లోయర్ కేస్లో ఉన్నాయా లేవా, అంటే స్మాల్ లెటర్స్లో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. ఒకవేళ స్మాల్ లెటర్స్లో ఉంటే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ క్యాపిటల్ పీతో స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ టు, ఓకే ఇదేం చేస్తుందంటే కన్వర్ట్ చేయట్లేదు, బట్ చెప్తుంది అది స్మాల్ కేసులో ఉందా లేదా అప్పర్ కేసులో ఉందా అని మనకి చెప్తుంది. ఓకే, నౌ what is this, numbers, symbols and spaces are not checked. స్పేసెస్ కానీ నంబర్స్ కానీ ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తుంది, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే చెక్ చేస్తుంది లోవర్ కేసులో ఉన్నాయా లేవా. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ చూస్తాం. సింటాక్స్ ఏంటి, సేమ్ యాజ్ డాట్ యూజ్ చేస్తాం, స్ట్రింగ్కి మన మెథడ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, నౌ లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్, లెట్ మీ డిలీట్ దిస్. సో వాట్ ఇస్ దిస్, హలో వరల్డ్. వన్ థింగ్, హెచ్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ హలో 1 2 3, అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి. మై నేమ్ ఈజ్ పీటర్, ఇక్కడ పి అనేది క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ అయింది. సో వాట్ ఇట్ విల్ వెన్ వీ అప్లై సంథింగ్, వెన్ వీ అప్లై ద ఈజ్ లోవర్ మెథడ్, ఎప్పుడైతే మనం లోయర్ మెథడ్ అనేది అప్లై చేస్తామో ఆ స్ట్రింగ్కి ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది ఎవ్రీ క్యారెక్టర్. హెచ్ అనేది క్యాపిటల్లో ఉంది కాబట్టి ఈజ్ లోయర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఫాల్స్, లోయర్ కేస్లో లేవు ఆల్ ద క్యారెక్టర్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ బి ఈజ్ లోయర్. బి ఈజ్ లోయర్ మీన్స్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ లోయర్ కేస్లో ఉన్నట్టు స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కాబట్టి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కేస్ ఈజ్ సి ఈజ్ డాట్ లోవర్, ఇందులో పి అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, వెన్ వి రన్ ద కోడ్ సేమ్ యాజ్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, దీస్ థింగ్స్ ఆర్ written, which is this is lower method. Okay, and the next is numeric method. Okay, is numeric method returns true if all the characters are numeric 0 to 9, otherwise false.
ఇక్కడ ఏంటి పవర్ వాల్యూస్ 3/4 ఇలా ఉన్నా కూడా ఇట్ విల్ కన్సిడర్డ్ టు బి ఏ న్యూమరిక్ వాల్యూ, డిజిట్ వాల్యూ కాదు. న్యూమరిక్ అంటే ఇట్ ఈస్ 3/4 2. ఒకవేళ ఈజీ డిజిట్ మెథడ్ తీసుకుంటే 0 to 9 మాత్రమే ఉంటాయి, డిజిట్స్ మాత్రమే ఉంటాయి. దీస్ ఆర్ వాట్ దీస్ ఆర్ 3/4 అనేవి ఫ్రాక్షనల్ పార్ట్స్ కూడా మనకి న్యూమరిక్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకుంటుంది. సో -1, 1.5 ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ న్యూమరిక్ వాల్యూస్. ఓకే, డాట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కానీ నెగటివ్ సింబల్ ఉన్న నెంబర్స్ కానీ మనకి న్యూమరిక్ వాల్యూస్కి కన్సిడర్ చేసుకోదు, బికాస్ all the characters in the string must be numeric and the negative and dot are not numeric. Okay, negative symbol numerica కాదు, డాట్ అనేది numerica కాదు, సో దట్ ఈస్ ఫెయిలింగ్. ఓకే, మనకి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. డాట్ అనేది కూడా ఒక క్యారెక్టరే. ఓకే, -1 మైనస్ అనేది క్యారెక్టర్. సో ఎవ్రీ క్యారెక్టర్ అనేది మనకి న్యూమరిక్లో మాత్రమే ఉండాలి. ठीक है, and what about this syntax? String dot is numeric. Okay, so మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే డిజిట్స్ ఇచ్చాను. సో ఓకే, ఆల్ ఆర్ డిజిట్స్. టెక్స్ట్ డాట్ ఈజ్ న్యూమరిక్ అన్నప్పుడు మనకి ఇదేం ప్రింట్ చేస్తుంది, ట్రూని ప్రింట్ చేస్తుంది. ఓకే, let me run the code. So what is printed? It was printed true. Okay, and what about this? Check if the characters are numeric or not. In this case, this is Unicode for 0 and this is Unicode for this thing, and super 2 but B2 something Unicode. Okay, and C equal to some 10 kilometers something they given came to some string, and D equal to -1 and E equal to 1.5. what it will return? ఓకే, మనకి ఇదేం రిటర్న్ చేస్తుంది, మనం ఎప్పుడైతే ఈజ్ న్యూమరిక్ అప్లై చేసామో ఏ యొక్క స్ట్రింగ్లోకి చెక్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ యూనికోడ్ ఫర్ 0, సో ఇట్ ఈస్ విల్ ప్రింట్ ట్రూ. బి ఏంటి, బిలో సంథింగ్ ఈజ్ దాట్, సమ్ లైక్ ది స్పెషల్ క్యారెక్టర్ అండ్ సమ్ is that is not numeric, right? So it will give the false. What about C? C is having km, they are strings, not numeric. Then what this will print? C will print false. What about D? D will print false. Okay, this is also not considered as a numeric, point and negative symbols, so these are not considered as a numeric, so we will return them as false. Okay, మనం రన్ చేస్తే మనకి look at this, true because okay, this is also taking, I don't know what is this, we will print what is B value, print B and run the code. So B వాల్యూ చూడండి, ఇక్కడ Bని మనం ప్రింట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రింటింగ్ 2. ఓకే, 2 అనేది ఇక్కడ దీని ఏమంటాం, పవర్, యాక్చువల్లీ సమ్ ఎక్స్ పవర్ అంటాం కదా, ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా, పైన సూపర్ కింద ఉంటే సబ్స్క్రిప్ట్ అవుతున్నాం, పైన ఉంటే సూపర్ స్క్రిప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ x2 ఇక్కడ ఉంటే దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. ఓకే, ఇక్కడ పైన ఉంటే దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. సో అక్కడ ఉన్న ఈ వాల్యూ ఏంటి అంటే యూనికోడ్ ఫర్ 2, సబ్స్క్రిప్ట్ 2కి దిస్ ఈజ్ ద యూనికోడ్. సో దట్స్ వై మనకి బి అనేది ట్రూ ప్రింట్ అయింది, ఏ అనేది ఎలాగో 0 మనకు తెలుసు. సో దిస్ థింగ్స్ ఆర్ ఫాల్స్ కండిషన్, బికాస్
సిలో మనకి క్యారెక్టర్ ఉంది, నెగిటివ్ సింబల్ అనేది మనకి న్యూమరిక్ కాదు, డాట్ అనేది న్యూమరిక్ కాదు. ఓకే, అండ్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్. ఓకే, ప్రింటబుల్ మెథడ్ ఏం చేస్తుందంటే ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ప్రింటబుల్, అదర్వైజ్ ఫాల్స్. ఒక స్ట్రింగ్ తీసుకుంటే మనం, ఓకే, లెట్ మీ టేక్ కళ్యాణ్. ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఇది ప్రింటబులా కాదా? ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దాన్ని చెక్ చేయడానికి మనకి ఈజ్ ప్రింటబుల్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ కెన్ బి క్యారేజ్ రిటర్న్ అండ్ లైన్ ఫీడ్. ఓకే, ఇవేంటంటే క్యారేజ్ రిటర్న్ ఏంటంటే బ్యాక్ స్లాష్ ఆర్, ఒక స్ట్రింగ్లో మనకి బ్యాక్ స్లాష్ ఆర్ కానీ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఇవేంటంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతాయి. సో వీటిని మనకి ప్రింట్ ఫంక్షన్ అనేది ప్రింట్ చేయదు. సో ఈజ్ ప్రింటబుల్ మెథడ్ అనేది అప్లై చేసినప్పుడు మనకి, ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ థింగ్. ఇక్కడ చూడండి, హలో ఒక స్ట్రింగ్ ఉంది, హలో, దిస్ ఈస్ బ్యాక్ స్లాష్ ఎన్, ఓకే, and ru and hash symbol is there. These are all characters. సో టెక్స్ట్ డాట్ ప్రింటబుల్ అన్నప్పుడు ఏమవుతుంది, నేను ప్రింట్ ఎక్స్ ఏదైతే మనం ఈజ్ ప్రింటబుల్ మెథడ్ మనం అప్లై చేస్తున్నప్పుడు స్ట్రింగ్కి, ఓకే, సో వాట్ ఇట్ విల్ ప్రింట్, ఇట్ ఈస్ ప్రింటింగ్ వాట్ ఫాల్స్ని ప్రింట్ చేస్తుంది. ఎందుకు ప్రింట్ చేస్తుంది అంటే ఇక్కడున్న ఎవ్రీ క్యారెక్టర్, ఓకే, లెట్ మీ టేక్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి ప్రింట్ అవ్వట్లే. సో అందుకని ఫాల్స్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఇక్కడనే మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఎక్స్, నేను సారీ టెక్స్ట్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమైతే వేరియబుల్లో నేను ఒక స్ట్రింగ్ని స్టోర్ చేశానో ఆ స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తున్నాం ఫర్ కన్ఫర్మేషన్ పర్పస్. ఓకే, నా రిటర్న్ చేసినప్పుడు లెట్ మీ టేక్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ హియర్. ఓకే, ఇది ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది, ప్రింట్ ఎక్స్, బికాస్ వీ అప్లైడ్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్. ఇక్కడ ఏంటి, టెక్స్ట్లో ఉన్న డేటా యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిందా? లేదు. ఏమైంది, బ్యాక్ స్లాష్ ఎన్ అనేది నెక్స్ట్ లైన్ అని చెప్పి మనకి ప్రింట్ ఫంక్షన్ అర్థం చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ని రీడ్ చేస్తుందో. సో బ్యాక్ స్లాష్ ఎన్ ఉన్నప్పుడు హలో అని ఇక్కడ వరకు ప్రింట్ అయ్యి బ్యాక్ స్లాష్ ఎన్ అన్నప్పుడు నెక్స్ట్ లైన్లో రిమైనింగ్ క్యారెక్టర్స్ లేదా రిమైనింగ్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. యాజ్ ఇట్ ఈస్ మనకు బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ప్రింట్ అవ్వలేదు ఇక్కడ. సో దీన్ని ఏమంటామంటే మనం ఫాల్స్ కండిషన్, మనకి ఫాల్స్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒకవేళ నేను బ్యాక్ స్లాష్ ఎన్ అనేది తీసేసాను, లుక్ ఎట్ దిస్, బ్యాక్ స్లాష్ ఎన్ అనే క్యారెక్టర్ లేదు మనం ఇచ్చిన స్ట్రింగ్లో. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, లెట్ మీ టేక్, ఓకే, నేను టెక్స్ట్ని కూడా ప్రింట్ చేస్తాను. సో ఇట్ ఈస్ బెటర్ టు అండర్స్టాండ్. ప్రింట్ టెక్స్ట్ అన్నప్పుడు, ఓకే, సో ఏంటి ఆ వేరియబుల్ ఏదో నేను అది ప్రింట్ చేయాలనుకున్నాను. సో నేను ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, హలో ఆర్ యూ #1 సంథింగ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. ఎవ్రీ క్యారెక్టర్ స్ట్రింగ్లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ ప్రింట్ అయింది. సో మనం ఈజ్ ప్రింటబుల్ అనే మెథడ్ ఆ స్ట్రింగ్కి అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రింటింగ్ ట్రూ. సో ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి ప్రింట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజ్ స్పేస్ మెథడ్. ఈజ్ స్పేస్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ, ఓకే, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ వైట్ స్పేసెస్, అదర్వైజ్ ఫాల్స్. ఆల్ ద క్యారెక్టర్స్, ఓకే, నాట్ ఓన్లీ సింగిల్, ఆల్ ద క్యారెక్టర్స్ కూడా మనకి వైట్ స్పేసెస్ ఉంటే అప్పుడు మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ దిస్, దిస్ ఇస్
Every method is with dot operator and followed by string. Okay, now the example is ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని స్పేసెస్ ఇవ్వడం జరిగింది. హౌ మెనీ స్పేసెస్ ఐ డోంట్ నో. ఓకే, నౌ x is equal to text dot e స్పేస్. మనకి ఈ వేరియబుల్లో ఎవ్రీ క్యారెక్టర్ కూడా స్పేస్తోనే ఉంటే, స్పేస్ మాత్రమే ఉంటే, దెన్ ఏం చేస్తుంది, మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది ఈ ఫంక్షన్ ప్రింట్ ఎక్స్. లేకపోతే ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ఏం చేస్తుంది, మనకి ప్రింట్ అని ట్రూ అని ప్రింట్ చేస్తుంది. అదే నేను చేంజ్ చేస్తున్నా, దేర్ ఇస్ నో స్పేస్, జస్ట్ నేను సెమీకోలన్స్ రిప్రజెంట్ చేశాను. దేర్ ఇస్ నో స్పేస్, స్పేస్ అనేది ఇవ్వట్లేదు. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫాల్స్ ఎందుకు ప్రింట్ చేసినట్టు, నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ ద స్ట్రింగ్. ఎవ్రీ క్యారెక్టర్ అనేది స్పేస్ ఉండాలి. 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్, 4 స్పేస్, 5 స్పేస్, ఎన్ని స్పేసెస్ అయినా ఉన్నా మనకి ఆ ప్రోగ్రామ్ అనేది స్పేసెస్ ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పేసెస్ ఉండి కొన్ని తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి స్పేస్ కాదు, మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, ఆల్ఫాబెట్స్ వచ్చాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫాల్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నేను పైన చెప్పిందే, ఏదైనా మధ్యలో క్యారెక్టర్ ఉంటే ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫాల్స్. విచ్ మెథడ్, ఈ స్పేస్ మెథడ్. Okay, now another method is the title method. What this is the title method will do, okay, ఇది ఏం చేస్తుందంటే returns true if all words in the text start with uppercase letter. ఓకే, ప్రతి వర్డ్ లో కూడా మనకి ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ లెటర్ లో ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. And the rest of the words are lowercase letters, otherwise it is false. మన వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ కనుక మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ అనేది ఉంది, ఈ వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఎం అనేది క్యాపిటల్ లో ఉంది కాబట్టి మనం ఈజ్ టైటిల్ అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రింటింగ్ ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, లెట్ మీ టేక్ అదర్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్. ఈచ్ వర్డ్ చెక్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఈచ్ వర్డ్ కూడా చెక్ చేస్తుంది. అండ్ వాట్ అబౌట్ దిస్, సింబల్స్ అండ్ నంబర్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే చెక్ చేస్తుంది, సింబల్స్ అండ్ నంబర్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. లుక్ ఎట్ దిస్ string. Hello, capital letter, this is one word. And is one word, capital letter. Welcome is one word, capital letter. To, capital letter. My, capital letter. Word, capital letter. So every word kuda manaki capital letter to start ayyi remaining letters in the word. Okay, oka word lo remaining letters first character kaakunda remaining letters anni kuda manaki lower case letters lo unte appudu manaki is title method anedi true ni return chestundi. ఓకే, సో నేను రన్ చేసినప్పుడు మనకి ట్రూ ప్రింట్ అయింది. ఓకే, అండ్ వాట్ అబౌట్ దిస్, లుక్ ఎట్ దిస్ కోడ్. ఇక్కడ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఇది ఒక స్ట్రింగ్. అనదర్ స్ట్రింగ్ వచ్చేసి హెచ్ఈ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్లో ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేమ్స్ starting with 2 and spaces and something, and this is some characters, special characters. Okay, so what they are printing now. Okay, ఇదేం చేస్తుంది, ఏ అని ప్రింట్ చేసినప్పుడు, ఏకి మనం ఈజ్ టైటిల్ అప్లై చేసినప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉండి రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేవి స్మాల్ లెటర్స్లో ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి, క్యాపిటల్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. బి హెల్లో, ఇక్కడ ఏంటి బిలో ఏముంది, హెల్లో ఉంది. ఇది హెచ్తో స్టార్ట్ అయింది క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని కూడా స్లో ఆర్ లోయర్ కేస్లో ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ.
అండ్ నెక్స్ట్ నెంబర్స్తో స్టార్ట్ అయింది, పర్లేదు, మనకి నెంబర్స్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తుంది. అండ్ క్యాపిటల్ ఎన్, ఓకే, ఈ వర్డ్ అనేది క్యాపిటల్ ఎన్తో స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ రిమైనింగ్ ఆర్ స్మాల్ లెటర్స్, సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ. అండ్ వాట్ అబౌట్ దిస్, capital letter తో స్టార్ట్ అయింది, ఓకే. అండ్ నెక్స్ట్ వర్డ్ ఇస్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయింది, రిమైనింగ్ ఆల్ ద లెటర్స్ ఆర్ స్మాల్ అండ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్, ఇట్ విల్ నెగ్లెక్ట్. This is will also return true. Okay, so when we run the program, it will print false, true, 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 right? సో మనం ఏదైతే అప్లై చేసామో అది రిటర్న్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ అప్పర్ మెథడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఇన్ దిస్ క్లాస్, ఇన్ దిస్ వీడియో మాత్రమే ఇది లాస్ట్. నెక్స్ట్ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈజ్ అప్పర్ మెథడ్ ఏం చేస్తుంది, ఈజ్ అప్పర్ మెథడ్ డెఫినేషన్. ఓకే, ఈజ్ అప్పర్ మెథడ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇన్ అప్పర్ కేస్. ఒకవేళ మనకి ఆల్ ద క్యారెక్టర్స్ అప్పర్ కేస్లో ఉంటే, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే, అప్పుడు మనకి ట్రూని ప్రింట్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, అండ్ వాట్ అబౌట్ నెంబర్స్ అండ్ సింబల్స్ అండ్ స్పేసెస్ ఆర్ నాట్ చెక్డ్, మీన్స్ దే ఆర్ నెగ్లెక్టెడ్. ఓన్లీ ఆల్ఫాబెట్స్ క్యారెక్టర్స్ మాత్రమే చెక్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద, what is this, this is the syntax. And let me go for the code. So look at this code. Every character is in capital, and this is special character manaki neglect చేస్తుంది. These are not checked, number, symbol, spaces and characters, they are not checked. Then text dot is upper ఏం చేస్తుంది, మనం ఈ స్ట్రింగ్ కి అప్లై చేసినప్పుడు అన్ని కూడా క్యారెక్టర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ థింగ్, ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి క్యాపిటల్లో లేదు. ఓకే, ఈ స్ట్రింగ్లో హలో వరల్డ్లో this thing all are small letters and some numbers are there. My name is Peter. Okay, every character is capital letter. So what is this, print a ని print is upper అనే మెథడ్ అప్లై చేసినప్పుడు a కి ఏం చేస్తుంది, it will return false because every character should be in capital, ఉందా లేదా అని చెక్ చేస్తుంది. So it is not there, false. Next thing is hello, it is in small letters, so it is also false condition. What about C dot is upper, my name is Peter, it is true. Okay, so మనం అప్లై చేసినప్పుడు let me run this code, so you will get the output. So what it was printed, false, false, and last one is true because all the characters are in capital letters. Okay, so next class లో రిమైనింగ్ మెథడ్స్ అనేవి చూద్దాం. జాయిన్, ఎల్జస్ట్, strip, make, partition, so many methods are there in the strings. Okay, so remaining methods అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో నేను ఈ వీడియోలో మనం అప్ టు 10 or 11 నేర్చుకున్నాం క్యారెక్టర్స్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో తెలుగులో మనం లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి వింటే మనకి అర్థమైపోతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.